హలో ఎవ్రీవన్, సోలో ట్రిప్ ప్లాన్ చేశాను కేరళకి. ఫస్ట్ టైం సోలో ట్రిప్. నేను ఎప్పుడు సోలో ట్రిప్ వెళ్ళలేదు. చాలా ఎక్సైటింగ్గా ఉంది. అండ్ ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. ఎలా ఉండబోతుందో ఏంటో. లెట్స్ హోప్ ఫర్ బెస్ట్. హాయ్ ఎవ్రీవన్. సో కొచ్చిన్ ఎయిర్పోర్ట్లో అయితే ల్యాండ్ అయ్యాను. సో ఇక్కడ క్యాబ్ తీసుకునేసి ఎర్నాకుళం వరకు బస్ స్టాండ్కి వెళ్తే అక్కడి నుంచి మేబీ బస్ ఇప్పుడే కొచ్చిలో ల్యాండ్ అయ్యాను. క్యాబ్ బుక్ చేసుకున్నాను ఎర్నాకుళం బస్ స్టాండ్ వరకు. ఎర్నాకుళం బస్ స్టాండ్ నుంచి అలపైకి లోకల్ జర్నీ చేయబోతున్నాను. బస్ తీసుకు ఇది ఓన్లీ రివర్కి ఆనుకొని ఉంటుంది. అండ్ సో ఇది రివర్ అన్నమాట, బ్యాక్ వాటర్ యాక్చువల్లీ, సారీ నాట్ రివర్. సో ఈ బోట్ ఉంది కదా, క్రేజీ ఏంటంటే వీళ్ళు ఈ రిసార్ట్ వాళ్ళు మనకు కాంప్లిమెంటరీగా ఈ బోట్ది ఇస్తారనమాట. అంటే ఇక్కడి నుంచి బేసికల్లీ ఆ స్ట్రైట్ ఒకటి ఉంటుంది అనమాట. కొంచెం ముందుకు వెళ్తే ఒక 500 మీటర్స్ ఉంటే అదే సముద్రం. సో అక్కడి వరకు ఏంటంటే వీళ్ళు మనల్ని ఎలా తీసుకెళ్తారు. నిజంగా చాలా బాగుంది. నిన్న తీసుకెళ్ళారు నన్ను. మా ఫ్రెండ్స్ అందరూ నువ్వు వెళ్ళలేవు, సోలో ట్రిప్ చాలా కష్టము అది ఇది అని చెప్పేసి అన్నారు. ఎందుకు కష్టం భయ్యా? ఎందుకు కష్టం? టికెట్ బుక్ చేసుకున్నామా, రిసార్ట్ బుక్ చేసుకున్నామా, వెళ్ళిపోయామా, ఏదో సెల్ఫీ స్టిక్ ఇలా పట్టుకునేసి వచ్చామా, ఫోటోలు తీసుకున్నామా. అరే అందరూ నువ్వు సోలో ట్రిప్ అన్నావు. ఓకే, సోలో ట్రిప్ అన్నప్పుడు అసలు నీకు ఫోటోలు ఎవరు తీస్తున్నారు? మా ఫ్రెండ్స్ అందరూ రిప్లై ఏంటంటే, లేదు నువ్వు ఎవరితోనూ కలిసి వెళ్ళావు, అసలు నువ్వు చెప్పట్లేదు అది. అరే బాబు అది అరే అక్కడ బీచ్లో కెమెరామెన్స్ ఉంటారు అబ్బా. సో వాళ్ళతో పిక్స్ తీపించుకున్నా. ఈ ఓనర్ రిసార్ట్తో కూడా నేను బీచ్లోకి వెళ్ళినప్పుడు పిక్స్, అదిగో ఈ ప్లేస్లో పిక్స్, ఇవన్నీ అతని దగ్గరే తీసుకున్నా. చూడు, మనకు ఒక టాలెంట్ ఉంది. ఏంటంటే మనుషులు పరిచయం చేసుకోవడమా, వాళ్ళతో కలిసి అలా వెళ్ళిపోవడమా, ఫోటోలు తీపించుకోవడమా, అంతే. ఆ టాలెంట్ ఉన్నప్పుడు నీకు తోడు అవసరం లేదు, ఈవెన్ ఈ సెల్ఫీ స్టిక్ కూడా అవసరం లేదు. సింపుల్గా నేను ఒకటి చెప్పాలి నిజంగా. ఏంటంటే
కేరళ పీపుల్ వర్ టూ గుడ్, టూ గుడ్. ఎందుకంటే చాలా హెల్ప్ చేస్తారు. యాక్చువల్లీ నేను నిన్న బస్లో జర్నీలో ఏం జరిగిందంటే, నేను వ్యాలెట్ మర్చిపోయాను అండ్ నా దగ్గర చేతిలో డబ్బులే, ఓన్లీ యూపీఐ ఉందన్నమాట. సో బస్ స్టాండ్కి వెళ్ళాను. బస్ స్టాండ్లో బస్ ఎక్కేటప్పుడు కండక్టర్ ఏమో క్యాష్ కావాలన్నాడు. సో కిందకి దిగేసి బస్ డిపోలో అతన్ని అడిగితే 100 అడిగితే 500 హీ గేవ్. క్రేజీ అసలు నిజంగా. పీపుల్ వర్ టూ గుడ్ అండ్ చాలా మంచి పర్సన్స్ అన్నమాట. ఈ రిసార్ట్ ఓనర్ అసలు యాక్చువల్లీ నాకు బైక్లో ఆ బీచ్ దగ్గరికి, ఈవెన్ లంచ్ డిన్నర్, సారీ నాట్ లంచ్ ఆల్సో తనే తెప్పించాడు యాక్చువల్లీ పాపం. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈ రిసార్ట్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అలపి వచ్చినప్పుడు నాకు అడగండి, నేను పంపించేస్తా. ఓకే చలో బాయ్. ఇప్పుడు రెడీ అవ్వాలి అలపికి, అలపి షికారోకి. అక్కడ కలుద్దాం. బాయ్. కేరళ స్టైల్ బ్రేక్ఫాస్ట్. సో హిజ్ నేమ్ ఈజ్ అభి థామస్ రైట్. సో ఇక్కడ స్టే అంతా తనే చూసుకున్నాడు. హీజ్ ఎ రిసార్ట్ ఓనర్. చాలా హెల్ప్ చేశాడు. సో మీకు జిప్సీ రిసార్ట్కి వెళ్ళాలనుకున్నప్పుడు వచ్చినప్పుడు నాకు పింగ్ చేయండి, ఇతని కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తా. ఈజ్ అ నైస్ గాయ్. థ్యాంక్ యూ సో మచ్ అభి. ఓకే చలో. సో దిస్ ఈజ్ షికారో సింగిల్గా తీసుకున్నాను. ఐ మీన్ షేరింగ్ ఉంటే ఎందుకులే అని చెప్పి సింగిల్గా తీసుకున్నాను. చాలా బాగుంది యాక్చువల్లీ. ప్రాపర్ అలా క్రేజీ ఉంది యాక్చువల్లీ. చాలా బాగుంది, చాలా క్రేజీగా ఉంది. సో ఆన్ ద వే టు మున్నార్, కొట్టాయం దాటాం ఇప్పుడే. చాలా బాగుంది, ఫారెస్ట్ లొకేషన్. ఈ రోడ్ చాలా బాగుంది, వన్ వే అయినా కానీ చాలా బాగుంది. అండ్ ఇంకా టైం పట్టచ్చు అనుకుంటాం మున్నార్కి. సరే, హూ ఇస్ యువర్ ఫేవరెట్ యాక్టర్? మోహన్ లాల్. ఓకే, బట్ నాట్ ఫ్రమ్ హియర్, ఇండియన్ వైడ్. మోహన్ లాల్. Yeah. Crazy, yeah. Like nice answer, very nice answer. సో ప్రజెంట్ అయితే స్టే తీసుకున్నాను ఇక్కడ, గ్రీన్ స్పేసెస్ మున్నారని. వెళ్తూనే వెళ్తూనే ఉంది. చాలా పైకి వచ్చాడు యాక్చువల్లీ. టాప్ హిల్స్ ఇవి యాక్చువల్లీ. ఇప్పటికైతే స్టే అయితే ఓకే. లెట్స్ సీ టుమారో మార్నింగ్ ఎలా ఉంటుందో.
ఆ వ్యూ ఎలా ఉంటుందో, రూమ్ వ్యూ ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు డిన్నర్ చేసేసుకునేసి అండ్ దెన్ నిద్రపోయేసి రేపు యాక్చువల్ మున్నార్ ప్లేసెస్. సో గాయ్స్, మున్నార్లో ఉన్నాను, గ్రీన్ స్పేసెస్ రిసార్ట్లో. సో ఇప్పుడు మున్నార్ టీ ప్లాన్స్కి బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అవుతాను. బ్రేక్ఫాస్ట్ అయితే వీళ్ళు కేరళ అథెంటిక్ ఏదో ఇస్తున్నారు, చూడాలి యాక్చువల్లీ. పుట్టు కడల. అచ్చా అచ్చా, ఓకే. నో, ఐ వాంటెడ్ టు టెల్ ద నేమ్స్. అచ్చా, ఓకే. పుట్టు కడల కర్రీ, ఓకే. ఇట్ ఈస్ పుట్టు అండ్ కడల కర్రీ, ఓకే. సో లెట్స్ ట్రై ఎలా ఉండబోతుందో బ్రేక్ఫాస్ట్, కేరళ స్టైల్ బ్రేక్ఫాస్ట్. సో దిస్ ఈజ్ కేరళ బ్రేక్ఫాస్ట్. ఇది వచ్చేసి పుట్టు అండ్ ఇది వచ్చేసి కడల కర్రీ, రైట్? బ్రెడ్, ఫ్రూట్స్ అండ్ బటర్ అండ్ జామ్. ఓకే. సో మున్నార్ టీ ప్లాంట్స్ అవే అన్నమాట, చాలా బాగున్నాయి కదా. సో ఐ థింక్ మున్నార్కి టీ ప్లాంట్స్ నుంచి మాకు వాట్ ఈస్ ద డ్యామ్? పాటుపట్టి డ్యామ్. సో వీఆర్ ట్రావెలింగ్ టు పాటుపట్టి డ్యామ్. మాటుపట్టి, సారీ.